ఓ మగిదా రామ్మా దిష్టి తీస్తాను. ఇలా నిలబడు నిలబడు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ల దిష్టి, వీధిలో వాళ్ల దిష్టి, అయిన వాళ్ల దిష్టి, కాని వాళ్ల దిష్టి, దుష్టుల దిష్టి, దుర్మార్గుల దిష్టి, అన్ని దిష్టిలు పోవాల. నీ మీద పడ్డ కళ్ళు పేలిపోవాల. ఇది దిష్టి తీస్తున్నట్టు లేదు, మమ్మల్ని శపిస్తున్నట్టుంది. అమ్మమ్మమ్మమ్మా, దిష్టి తీసేందుకింత ఉప్పా? 3 పూట్ల వంటకయ్యేదిది. అయ్యయ్యో, ఇన్నెండి మిరపకాయలా? 3 వారాలు ముద్దపప్పులోకి 4 వారాలు చారులోకి వచ్చిండేయి. నీకు దిష్టి పెట్టినోళ్ల కళ్ళు ఈ గుడ్డు కింద పడేస్తే ఎట్టా పగిలిపోద్దో అట్టా పగిలిపోవాలి. దిష్టి తీసేందుకు కోడిగుడ్డు కూడానా? 5 రూపాయలు పాయే. అమ్మ లక్కమాంబ, పెరటి గుమ్మం ఎట్టుంది? అటువైపు అమ్మా. సరే. ప్లీజ్ బా. తెలియని టెన్షన్, అందుకే వచ్చేసాను. వాళ్ళని చూసి భయపడేదేంటి? ఏం లేదమ్మా, నేను వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు. ఇక్కడుండి ఏం చేస్తావు? ఇదిగో ఇంకో విషయం. ఆవిడ గారి చిన్న కొడుకున్నాడే, వాడి పేరేంటి? బాలాజీనో గోలాజీనో. వాడు కరెక్ట్ కాదు. వాడి దొంగ చూపులు, దొంగ కళ్ళు వాడును. వాడి చూపు గాని వాడి వాలకం గాని కరెక్ట్ కాదు. వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండు. వాడితో మాటలు పలకరింపులు పెట్టుకోవద్దు. అర్థమైందా? రాపోదాం రా. అమ్మా లక్కమాంబ, నువ్వేంది మాటల్లో పడి వియ్యంకుల భోజనాల సంగతే మర్చిపోయినావు? పోయి వంటకు కావాల్సిన ఏర్పాట్లు. కేవలం పెళ్లి మాత్రమే యాక్సిడెంట్ మాదిరిగా జరిగిందా? దీన్ని కూడా యాక్సిడెంట్ చేసి చంపాలని చూశారు. మళ్ళీ మళ్ళీ మేము చంపాలని చూసామనంటే కొంచెం కూడా మర్యాదగా ఉండదు చెప్తుండా. నేను చెయ్యని పని చేశానని చెప్తే అస్సలు మనిషిగా ఉండను చెప్తా ఉండా. ఈ పని చేయాల్సిన అవసరం మీ కాక ఇంకెవరికుంది? మీ అన్నగారు పట్టుబడిన తర్వాత కూడా
ఇంకా బుకాయించాలని చూస్తున్నారు. ఆ రోజు హాస్పిటల్లో ఇది గనక నోరు తెరిచి నిజం చెప్పుంటే ఈ పాటికి జైల్లో ఉందరు. నా కొడుకుని కూతుర్ని జైల్లో పెట్టే ధైర్యం ఉందా మీకు? తప్పు చేస్తే ఎవరైనా పోవాల్సిందే కదా. అమ్మా, ఏంటి నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావా, ఇక్కడ గొడవ పడ్డానికి వచ్చావా? చూస్తున్నాను కదే, నిన్ను చూస్తున్నాను కదా. వీళ్ళంతా నిన్నెంత బాగా చూసుకుంటున్నారు. తలకి గాయమైంది, చేతికి గాయమైంది, పనులు చేసుకునే పరిస్థితుల్లో లేవు. ఈడ అనాథ మాదిరిగా పడుండవు. ఎవరొచ్చి నిన్ను పట్టించుకుంటున్నారు? అత్త, మీరు మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. నేను పెళ్లి చేసుకునే విధానానికి మా అమ్మ మా మీద కోపంగా ఉంటే ఉండొచ్చు. అంత మాత్రాన ఇంట్లో ఎవరు పట్టించుకోవట్లేదనేది మాత్రం కరెక్ట్ కాదత్త. మీ కూతుర్ని అడగండి, నేను పట్టించుకోవట్లేదా? మా వదిన పట్టించుకోవట్లేదా? మా నాయన పట్టించుకోవట్లేదా? మీరెవరు ఎంత పట్టించుకున్నా ఈ ఇంటి యజమానురాలు పట్టించుకోవాలయ్యా. కోడల్ని ఆదరించాల్సింది అత్తగారు. ఆవిడే నీ పెళ్ళాన్ని కోడలిగా ఒప్పుకోలేదే. అమ్మా, అన్నీ సర్దుకుపోతాయి, మీరుండండి. అనవసరంగా మాటా పెంచుకుపోవడం ఎవరికీ మంచిది కాదు. ప్లీజ్ అమ్మా. సరే తంబి, నీ మాటకే విలువిస్తాం. ఇప్పుడు ఈ పెళ్ళనేది వాళ్ళమ్మ అబ్బాకి ఇష్టం లేకుండా జరిగింది. పెళ్లి కొడుకు తల్లికి ఇష్టం లేకుండానే జరిగింది. అసలు ఈ పెళ్లి జరిగే విషయమే ఎవరికీ తెలీదు. ఏదో పిడుగుపడ్డట్టు అందరం అలా స్తంభించిపోయి చూస్తుంటే ఈ పెళ్లి జరిగిపోయింది. పెళ్లిలో ఎవరూ ఏమీ చేయలేని స్థితిలో నీ కొడుకు పిల్ల మెళ్ళో తాళి కట్టేశాడు. కనీసం దీని తర్వాత జరగాల్సిన తంతులైనా మీ ఆవిడ మీరు పద్ధతి ప్రకారం జరిపిస్తే బావుంటుంది. ఇక్కడ మేము ఈవిడ గారిని కోడలుగానే అంగీకరించలేదు. దానికి మళ్ళీ తర్వాత తంతులు పద్ధతిగా జరగాలంట, పద్ధతిగా. ఏ కొడుకు కోడలైనా ఇంట్లోకి గృహప్రవేశం చేస్తారు. ఈడ మా అంగీకారం లేదు, గృహప్రవేశం లేదు. జరబాటుదారులు వస్తారు కదా, అలా వచ్చేసిండారు. జరబాటుదారులంటే మీకు అర్థం కాదేమో, ఎందుకంటే మీరంతా అరవమేళం కదా, తెలుగు సరిగ్గా అర్థం కాదు. జరబాటుదారులంటే దొంగలుంటారు కదా, వాళ్ళ పద్ధతి అన్నమాట. అలా వచ్చి పడింది మీ కూతురు. ఇంకొక్కసారి నా కూతురు ఇద్దరూ కలిసి నన్నెన్ని మాటలు అంటా ఉంటారు. అత్తా,
వెళ్ళొస్తానత్తా. నువ్వసలు ఈ ఇంటికి కోడలిగా రాకూడదని చెప్పిండాను. అయినా నాకిష్టం లేకుండా ఈ ఇంట్లో కడుగు పెట్టిండావు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఇప్పుడు అడుగు బయట పెడుతున్న దానివి. అట్నుంచటే వెళ్ళిపో. మళ్ళీ ఎప్పటికీ రాకు. అత్త, కొత్త కోడల్ని కోరుకోవాల్సిన కోరిక ఇది కాదు. అరే, నువ్వు ఈ ఇంటి కోడలివి, ఈ వంశాన్ని ఉద్ధరించి వారసుణ్ణి కనివ్వాల్సిన దానివి. ఎప్పుడు వారసుణ్ణి కనిస్తావు అని కోరుకున్నారనుకోండి. అయ్యో, అత్తగారు చాలా న్యాయమైన కోరికే కోరుకున్నారు, అస్సలు కాదనకూడదని ఓ వారసుణ్ణి కని మీ చేతిలో పెట్టి మీ ముచ్చట తీర్చేదాన్ని. కానీ మీరేమో మళ్ళీ తిరిగి ఇంటికి రావద్దు అంటున్నారు. అత్తా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నా పెళ్లికి ముందు చాలాసార్లు ఒక మాట విన్నాను. ఎవరికి ఎక్కడ రాసిపెట్టుంటుందో, ఎవరికి ఎవరితో ముడిపెట్టుంటుందో వాళ్లే కలుస్తారు, వాళ్లే కలిసి బ్రతుకుతారు అని. నేను ఆరంభంలో మీ అబ్బాయికి చాలా దూరంగా ఉండాలి అనుకున్నాను. కానీ మీ అబ్బాయి నాతోనే కలిసి బతకాలి అనుకున్నాడు. ఆ తర్వాత మీకు నాకు జరిగిన గొడవల వల్ల నేను కూడా ఈ ఇంటి కోడల్నవ్వదు. రాకుండా ఉంటానా? తప్పకుండా తిరిగొస్తా. వెళ్ళి ఓ 4 రోజుల్లో ఫిజికల్గా ఫిట్ అయ్యి మీ సేవలు చేసుకోవడానికి తప్పకుండా వస్తా. అంతవరకు నాదొక రిక్వెస్ట్. మావేని కిచెన్ వైపు పంపించకుండా మీరే కాస్త పట్టించుకోండి. అత్త, మా అమ్మ ఇందాక కోపంలో ఏదేదో మాట్లాడింది. అవేవి మనసులో పెట్టుకోవద్దు. ఎంతైనా వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు కదా. బాధ, ఆవేశం తట్టుకోలేక ఏదో మాట్లాడేశారు. వాళ్ల తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి వాళ్ళని క్షమించండి. చాలే, నీ అపరిచిత్రాలి వేషాలు చాలు. ముందో రకంగా గిచ్చుతూ మాట్లాడతావు, తర్వాత ఏదో మంచిదానిలాగా సంజాయిషీలిస్తూ సారీలు చెప్తావు. ఈ నాటకాలు కట్టిపెట్టు. అస్సలు లేదత్తా, నేనే నాటకం ఆడడం లేదు. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడుతున్నాను, ఏదనిపిస్తే అది చెప్తున్నాను. కానీ అత్తగా మీ మీద నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. కానీ తిరిగి రావద్దు అన్నారు కదా, ఆ మాటని మాత్రం నేను మన్నించలేకపోతున్నాను. నన్ను క్షమించండి. మళ్ళీ వచ్చేస్తాను ఓ 4 రోజులు. ఓకేనా అత్తా? బాయ్ అత్తా. సరే మామ, సరే మామ. ఎవరింట్లోనైనా ఏదోటి జరిగితే చాలు, ఊళ్ళో వాళ్ళందరికీ అదొక పెద్ద కాలక్షేపం అయిపోతుంది. ఇలా అంట కదా, అలా అంట కదా అని ఒకటే ప్రశ్నలు. ఇప్పుడు గీత మనతో పాటు వచ్చిందని తెలిసి అత్తగారింట్లో ఒప్పుకోలేదా, పంపించేశారా, ఆ పిల్ల బ్రతికేంటి అని ఎన్నెన్ని మాట్లాడుతున్నారో తెలుసా? మనుషులు మనుషులు కాదు, రాక్షసులు. ఒక్కతే వస్తే అత్తగారింట్లోంచి పంపించేసినట్టేనా? కొంచెం కూడా అసలు మంచితనంగా ఆలోచించరా? మనుషులు కాదు వీళ్ళు. ఏ పూరి, ఇవి తీసుకెళ్లి లోపల పెట్టి ఆ పాలు కాయ్. ఊళ్ళో వాళ్ళంటే నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. ఎంతమంది నోర్లను నొక్కేయగలం? జరిగింది కూడా అట్నే జరిగింది కదా. ఇప్పుడు మన ఇంట్లో జరిగింది కాబట్టి ఊళ్ళో వాళ్ళు మాట్లాడుతుంటే మనకి బాధగా ఉంది. అదే వీధిలో ఇంకొకళ్ళకి జరిగుంటే మనం నేరుగా వాళ్ళని అడక్కపోయినా మనలో మనమైనా మాట్లాడుకుంటాం కదా. వాళ్ళు అంతే. ఏమంతేనమ్మా, మరీ వాళ్ళలాగా మనం ఇంకొకళ్ళ జీవితాలు పాడైపోవాలని
బాగా మీ సంతోషం కోసం మీకు తంతులన్నీ జరిపించాలా? ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా నువ్వు? నాకేం అర్థం కావట్లేదు. అవునే, నీ మనసులో ఏమనుకుంటున్నావు? నువ్వు మళ్ళీ ఏదో చెయ్యాలనుకుంటున్నావు. నాకు అర్థం కావటం లేదు. ఏవో చిన్న చిన్న సరదాలు, తొలిరేయి ముహూర్తాలు, ఇవే కదా మన చేతుల్లో ఉన్నాయి. ఇంకేం చేయగలం? అట్ట కాదమ్మా. నా కూతుర్ని నా చేత్తో అలంకరించలా, దానికి దిష్టి చుక్క పెట్లా, పెళ్లి బొట్టు పెట్టలేదు. తాళి కట్టే ముందు జరగాల్సిన తంతులేవీ జరగలేదు. మేం కన్యాదానం చేయకుండానే అన్నీ జరిగిపోయినాయి. అవును, నా బిడ్డని నా చేత్తో కన్యాదానం చేసి పంపించుండాలా, కానీ బలవంతంగా లాగేసుకున్నారు. అబ్బా, అవునమ్మా, అతనే బలవంతంగా లాగేసుకున్నాడు నిన్ను. అబ్బా ప్లీజ్. మాకా బాధ దిగులు ఇంకా పోలేదమ్మా. అది ఎంతో కొంత పోవాలంటే మేము మాకు నచ్చినట్టు ఏదో ఒకటి చెయ్యాలా. మీ అమ్మ చెప్పింది కరెక్టే. అప్పా, మంగళసూత్రం కట్టేసిన తర్వాత ఎన్ని తంతులు జరిపిస్తారు? అసలు ఎందుకోసం చేయిస్తున్నారు? ఊళ్ళో నలుగురు 4 రకాలుగా అనుకుంటారేమో అప్పా. ఏమనుకుంటారమ్మా? ఇప్పుడు మాత్రం మన గురించి అనుకోవడం లేదా? మనకి మన సంతోషం ముఖ్యం, బిడ్డ సంతోషం ముఖ్యం, మన గౌరవం ముఖ్యం. అసలు గీతకి పెళ్లి చేసి పంపించామని ఒక్క గుర్తైనా మా దగ్గరుందా? సరే, కనీసం నవ్వుతూ వాళ్ళని ఆశీర్వదిస్తున్న ఒక్క ఫోటో అయినా మా దగ్గరుందా? భార్యాభర్తలు దండలు మార్చుకుని పెళ్లి ఫోటో అయినా ఉందా? ఏమీ లేదు. మాకు సంతోషం మిగల్లేదు, పెళ్లికి గుర్తుగా ఏ ఫోటోనూ లేదు. చేతు నిజం మాత్రం కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. మేమందరం చూస్తుండగానే నా గుండెల మీద తన్ని నా బిడ్డ మెళ్ళలో అతను తాళి కట్టేశాడు. అది ఇంకా పొడుస్తూనే ఉందమ్మా.